మీరు కానీ కొత్త ల్యాప్టాప్ తీసుకునే ముందు ఈ 4 విషయాలు తప్పకుండా చెక్ చేసుకోండి, లేకపోతే మీ డబ్బులు 100% వేస్ట్ అయిపోతాయి. మొదటిగా ప్రాసెసర్ లోని i3, i5, i9 మాత్రమే చూడకూడదు, దాని జనరేషన్ కూడా చూడాలి. కనీసం 12th లేదా 13th జనరేషన్ అయి ఉండాలి. అలాగే ప్రాసెసర్ కి లాస్ట్ లో ఉన్న లెటర్ కూడా చాలా ఇంపార్టెంట్. U, P, H, HS, HX అనే లెటర్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. దీంట్లోని U మరియు P స్టూడెంట్స్ లేదా బేసిక్ యూసేజ్ కి పనికొస్తుంది. అలాగే ఈ లెటర్ ఉన్న ల్యాప్టాప్స్ కి బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది. ఒకవేళ మీరు గేమింగ్ లేదా వీడియో ఎడిటింగ్ కోసం ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే ఆ ల్యాప్టాప్ కి H, HS లేదా HX అనే లెటర్స్ ప్రాసెసర్ కి లాస్ట్ లో ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. అండ్ దీంట్లోని HX అనేది అన్నిటికన్నా చాలా పవర్ఫుల్. రెండోది, ల్యాప్టాప్ లో SSD ఉంటే సరిపోదు, దాని జనరేషన్ కూడా మంచిది ఉండాలి. లైక్ Gen 3, Gen 4, Gen 5 ఎంత లేటెస్ట్ అయితే అంత మంచి స్పీడ్ ఉంటుంది. మూడోది, ల్యాప్టాప్ ర్యామ్ ఎంత ఉందని కాకుండా ర్యామ్ స్పీడ్ ఎంత ఉందో చూడాలి. 3200 MHz నుండి 7200 MHz వరకు ల్యాప్టాప్ ర్యామ్ స్పీడ్ అనేది ఉంటుంది. దీంట్లోని 3200 కన్నా తక్కువ ఉంటే తీసుకోకూడదు. నాలుగోది, గ్రాఫిక్ కార్డ్. ఒకవేళ మీరు గేమింగ్ కోసం స్పెసిఫిక్ గా ఒక ల్యాప్టాప్ చూసినట్టయితే దాంట్లో గ్రాఫిక్ కార్డ్ లేకుండా పని జరగదు. అండ్ గ్రాఫిక్ కార్డ్ లో ఏం చూడాలంటే TGP. ఈ TGP వాల్యూ అనేది ఎంత ఎక్కువ ఉంటే గ్రాఫిక్ కార్డ్ నుండి మనకి అంత మంచి పర్ఫార్మెన్స్ అవుట్పుట్ అనేది ల్యాప్టాప్ ఇస్తుంది.